హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వార్తలల్లో బాగా వింటున్నానండి. వర్షాలు భారీ వర్షాలు అయితే ఉన్నాయంట. నైట్ అయితే మా ఇంటికాడైతే ఫుల్ వర్షము, గాలిదుమ్ము. అసలు ఎట్లుంది, నేనైతే అనుకున్న కట్ల పొయ్యి మీద దోశలు చేద్దాం, ఈరోజు దోశ పిండి ఉంది అనుకున్నా. ఇక వర్షం అయితే బాగా వచ్చింది. వర్షం రావటం వల్ల ఎంత చెత్త వెళ్ళిందో. రోజు అసలు మా ఇంట్లో ఇంత చెత్త ఉండిద్దా? మీకు తెలుసు కదా, చూస్తూనే ఉంటారు. ఇంత చెత్త అయితే అసలు ఉండనే ఉండదు. ఈరోజు చూడండి ఎంత చెత్త వెళ్ళిందో. గాలిదుమ్ము బాగా అయితే వచ్చేసింది. మాకు కూడా భయం. అసలు ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయ్యే టైంలోని వర్షాలు పడటం ఏంది అని మేము ఒకటే అలా అనుకుంటూ ఉన్నాను. ఎందుకు ఇట్లా వర్షాలు పడుతున్నాయి, మంచి అయినా కాదా అన్న ఆలోచన అయితే వస్తుంది. కానీ ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు అసలు తడవకూడదు. మంచి వర్షాలు అయితే ఉండవంట, తడవకోకుండా ఉండాలి. నైట్ టైం వర్షం అయితే బాగా పడ్డది. వార్తలల్లో బాగా వింటూ ఉన్నాను, వర్షాలు బాగున్నాయి, జాగ్రత్తగా ఉన్నాను అని అయితే చెప్తూ ఉన్నారు. అట్లనే పూర్మిక అనే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఇది కూడా నేను వార్తల్లోనే వింటున్నా. అసలు బాగా వైరల్ అయిపోయింది యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని, మళ్ళీ ఫేస్బుక్లల్లో చాలా అసలు వార్తలల్లో వైరల్ అయిపోయింది. పూర్మిక అనే ఒక అమ్మాయి 11 నెలలు పాప గింత కూడా స్పర్శ అయితే ఏమీ లేదు. లెగలేని స్థితి, తినలేని, పాలు తాగలేని స్థితి, కనీసం కూర్చోలేని, అసలు ఏమీ లేదు. ఇక నరాలు అన్నవి మొత్తం సచ్చుబడిపోయినాయి, ఏమీ లేదు. ఆ పాప కోసము ఒక్క సూది 16 కోట్లు అంట. ఆ కోట్లు కావాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి? తల్లిదండ్రి దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు వాళ్ళ పాపని కాపాడుకోవటానికి. కొన్ని రోజులే బతికిద్ది, చనిపోయిద్ది. ఆ ఇంజెక్షన్ ఉంటే బతికిద్ది, తొందరగా మీరు డబ్బులు చూసుకోండి అని అయితే చెప్పారంట వాళ్ళ పేరెంట్స్కి. అసలు నాకు ఆ విషయం తెలిసిన కానీ నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంత చిన్న పాపకి, నోరు లేని పాపకి చెప్పలేదు, అసలు మాట్లాడలేవదు. ఆ పాపకి ఎందుకు ఇంత కష్టం ఎందుకు వచ్చిందా అని చాలా అంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళని చూస్తే కూడా తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు బిడ్డ గురించి అయితే. నాకు నిజంగా చాలా అంటే చాలా ఇప్పటికీ మనసులో వేదన. మనం ఒక హెల్ప్ చేసేలాగా ఉండాలి. ఎందుకు ఇట్లా అయిపోయింది? పాప చిన్న పాప కదా, చిన్న జ్వరం వస్తేనే మనం తట్టుకోలేము. అంత చిన్న పాపకి మాట్లాడలేని స్థితి, అసలు ఆ మాటలు కూడా రావు. పసిపిల్ల, ఏమి తెలియదు, అవగాహన కూడా ఏమీ లేని పిల్లకి ఇట్లా అయింది. పాపకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. నేను కూడా యూట్యూబ్ షార్ట్ తీసి ఇలా చెప్పాలి అని అయితే అనుకుంటున్నా. కాకపోతే మనం చెప్పామనుకో, మనకి రీజన్స్ ఉండాలి. రీజన్స్ ఏంటంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ఫోన్పే అన్నీ తెలుసుకొని మనం ఆ వీడియో చేయటం వల్ల వాళ్ళకు ఉపయోగపడిద్ది. డబ్బులు కొద్దిగా వాళ్ళకి సెండ్ చేసిన వాళ్ళం అవుతూ. ఆ ఒక్క కారణంతోనే ఇక నేను చూస్తున్నాను, మనసుకు బాధ అనిపిస్తుంది, కానీ ఆ ఒక్క పని చేయలేకపోతున్నాను. అది చెయ్యాలి అని అయితే అనుకుంటున్నా. ఇక బావను కూడా మార్నింగ్ అన్న, బావ మరి ఇట్లా పెడుతున్నారు కదా, వాళ్ళది ఫోన్పే ఏమన్నా ఉందేమో చూసి నువ్వు కూడా చేయరాదు, నీకు తోచినంత చేయరాదు అని అయితే చెప్పిన. సరే చేద్దాం, మనం కూడా చేద్దాము అని వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మనం కూడా చేద్దాం అని అయితే చెప్పిండు. ఇక నాకు చాలా హ్యాపీ అనిపించింది. హెల్ప్ చేయాలి అని అయితే మనసుకి అయితే అట్లా అనిపించింది. మనం మనుషులు ఎప్పుడైనా ఒకరికి హెల్ప్ చేసి ఒకరికి సహాయం చేసేలాగా మనం ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్ల, పెద్ద పిల్లలైతే మనం ఆలోచించవచ్చు. చిన్నపిల్ల కదా, బతికించాలి ఆ పాపని. ఇంకా మన ఏమీ తెలుసుకోలేదు, అవగాహన లేదు, అన్నీ తెలుసుకోవాలి, బతికించాలి ఆ పాపని అని అయితే నా మనసుకి నిజంగా అనిపిస్తుంది. అసలు ఎంత బాధ అనిపిస్తుందో తలుచుకున్నప్పుడల్లా. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్, మళ్ళీ నాయకులు అందరూ ఉన్నారు, సపోర్ట్ చేయొచ్చు కదా. సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందు మంచిగా పాప కోలుకొనిద్ది కదా అని అయితే నా మనసులో నేను అనుకుంటున్నా. భావన కూడా పొద్దునన్న ఇట్లున్నారు కదా, వాళ్ళన్నా సపోర్ట్ చేయొచ్చు. పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కన్నా ఈ వీడియో వెళ్ళొచ్చు కదా అని అయితే అనిపిస్తుంది. చాలా రోజులు, వారం రోజుల నుంచి పెడుతున్నారు, ఇంత మట్టికి ఏ హీరోలు ఎవరు ఏం మాట్లాడట్లేదే అని అయితే భావన అడిగిన మార్నింగు.
ఇక ఏమో వాళ్ళ మనసులల్లా ఎట్లుంటుందో మరి ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది కదా, అందుకే వాళ్ళు ఏమి ఇంకా మాట్లాడలేదేమో, ఎవరో ఒకరు ముందుకొచ్చి చేస్తారులే అనైతే చెప్పిండు నాకు. నేను బాగా ఆలోచిస్తున్నా, చిన్న పాప ఇట్లా అయింది అని బాధ అనిపిస్తుంది. మన పిల్లలకైతేనైతే మనం తట్టుకోలేం, అట్లానే ఆ పాప మన పిల్ల కాకపోయినా చిన్న పాప కదా, ఏమి తెలియని వయసు కదా, అట్లా అయింది అని బాధ అనిపించింది నాకు. ఈరోజైతే ఇక మార్నింగ్ లేచాక బయట వాకిలంతా శుభ్రంగా ఊడ్చేసి కలం జల్లేసి ముగ్గేసాను. ఇంట్లోకి అయితే వచ్చి అన్నం పొయ్యి మీద పెట్టిన, అన్నం అయితే ఉడికేసింది, నీళ్ళు కూడా కాగబెట్టాను. ఇక నీళ్ళు కాగబెట్టిన తర్వాత మనం దోశ వేద్దామని దోశకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు కొత్తగా దోశ అయితే వేస్తాను. ఏంటి అంటే చాలాసార్లు అనుకుంటున్నా, నేను చేసి ఇంట్లో చేశాను కానీ వీడియోలోనైతే చేసి చూపించలేదు. మామూలుగా పిల్లలకి చాలాసార్లు చేసి పెట్టాను కానీ వీడియోలోనైతే చూపించలేదు. ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ పని ఖచ్చితంగా చేయాలి అని అయితే ఇక ఫిక్స్ అయిపోయి వీడియో ఖచ్చితంగా చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. ముందైతే మంచిగా పిండిని అయితే తీసి, నేను చెప్పాను కదా మొన్న కూడా మీకు వీడియోలో చెప్పాను, నేను ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా కానీ ఎక్కువ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మళ్ళీ మార్నింగ్ 2 days 3 days వచ్చేలాగా చూసుకుంటానని. ఇప్పుడు మేము చూశారు కదా ఆర్టీ పిండి అయితే నేను ఈరోజు పిండి పట్టించాను, అది నాకు 3 days అయితే వచ్చింది. ఆ 3 days ఇక నేను ఇవి వేయటము, మధ్యలో ఇంకో టిఫిన్ ఏదైనా చేయటం అట్లా చేస్తూ ఉంటాను. పిల్లలు ఒక్కోసారి సాయంత్రం కూడా అడుగుతారు, సాయంత్రం కూడా వాళ్ళకి ఇస్తాను. ఇక టిఫిన్ చూశారు కదా, అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను, తీసుకొని కలిపాను, మొత్తం వాటర్ పోసి జీలకర్ర వేసి సాల్ట్ వేసి కలిపేసాను. కలిపిన తర్వాత దోశ వేసిన తర్వాత పైన ఆమ్లెట్ లాగా వేద్దాము, అట్లా బాగుంటుంది దోశ, ఆమ్లెట్ దోశ చాలా బాగుంటుంది అని అయితే ఇక మంచిగా ఎగ్స్ అయితే 2 ఉన్నాయి, ఎగ్స్ అయితే పలగొట్టాను. ఎగ్స్ పలగొట్టి దాంట్లో కొంచెం కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసి మంచిగా మిక్సీ చేసేసి ఒక పైన అయితే లేయర్ లాగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని చేసుకోవటం, ఒక 4 ఇటుకైతే వస్తాయి. ఇక నేను అట్లా వేసేసాను. దోశలు ఉన్న కొద్దిగా నేను అసలు భలేగా వేస్తున్నాను, పలసగా పెద్దగా మంచిగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఒకటైతే వేసి హాట్ బాక్స్లోనైతే పెడుతున్నాను. హాట్ బాక్స్లో పెడితే పిల్లలైతే ఇక లేచి వాళ్ళు స్నానం చేసి బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసి రెడీ అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటిగా అయితే వాళ్ళకి పెట్టిస్తాను. అందుకే ఇక నేను ఇట్లా పెట్టి వేయటం వల్ల కొద్దిగా నాకు తేలిగ్గా అనిపించింది. పిల్లల కోసం ముందే రెడీ చేసి హాట్ బాక్స్లో పెడతాను. చాలా రోజుల నుంచి స్టీల్ది హాట్ బాక్స్ కొత్తది తీసుకున్నాము అనుకుంటున్నాను, కానీ ఆయన మంగళవారం పైన అయితే రావట్లేదు, వస్తే తీసుకుంటాను. అంతకుముందు వచ్చిండు, వారానికి ఒకసారి అయితే వస్తాడు, ఇప్పుడైతే రావట్లేదు. ఇక అట్లా కొంచెమే వేస్తున్నాను, కొంచెం వేసి అదంతా స్ప్రెడ్ చేస్తే అయిపోయిద్ది. ఇక మళ్ళీ మనం అంతా చేసే అవసరం లేదు. ఇక ఇలా అయితే ప్రిపేర్ చేశాను. వీటిని చూసి కూడా బాగుంటాడు, ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయిపోతుంది నీకు ఈ మధ్యన అసలు అని అంటాడు. ఇక చాలే ఆఫ్ చేయని నేనైతే అట్లా మేము ఏదైనా పని చేస్తే ఇద్దరం మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ జోకులు చేసుకుంటూ మాట్లాడతాము. ఎప్పుడైనా మాకు ఒక కోపము అట్లయితే ఉండదు. ఎప్పుడు గొడవలు అయినాయి అంటే ఆ క్షణం 10 నిమిషాలు ఉంటుందేమో, కానీ తర్వాత మేము నార్మల్గా ఉంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదైనా చేసే విధానంలో కరెక్ట్గా ఉంటే మనల్ని ఎవరు మన హస్బెండ్స్ మనల్ని అయితే ఏమనరు, ప్రేమగా చూసుకుంటారు. నేను చేసే ప్రతి పనిలో కూడా మంచిగా ఆలోచించి చేస్తూ ఉంటాను. ఆయన గురించి ఆలోచిస్తాను, పిల్లల గురించి ఆలోచిస్తాను, మా అత్తయ్య గురించి, అందరి గురించి ఆలోచిస్తాను. నేను చేసే పనులు కూడా మంచిగా కరెక్ట్గా ఒకదానంతో నిమ్మలంగా చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళకి స్నానాలు చేపించి మళ్ళీ బాక్సులు కట్టేసి అన్నీ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ క్యారెట్స్ అయితే ఉన్నాయి. మొన్న బాగా బ్లడ్ లేదు నీకు, అసలు చాలా తెల్లగా అయిపోతున్నావు, బ్లడ్ లేదు ఏమి లేదు, నీరసం అవుతున్నావు, కళ్ళు తిరుగుతున్నాయి, నీకు చేత కావట్లేదు అని అయితే
మంచిగానే క్యారెట్లు బీట్రూట్లు అయితే తెచ్చిండు. కానీ ఆ బీట్రూట్లు చూస్తుంటే నా కళ్ళు తిరిగిపోతున్నాయి. బీట్రూట్లు తినాలంటేనే నాకు చాలా బాధ అనిపించింది. అస్సలు తినబుద్ధి కాదు, అస్సలు తాగబుద్ధి కాదు, నాకు అసలు నచ్చనే నచ్చదు చెప్తున్నా కదా. అప్పుడు నేను ఫస్ట్లో ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా క్యారెట్లు తినాలంటే తింటా, ఇష్టమే. బీట్రూట్లు తినటానికి నేను చాలా అంటే చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు బీట్రూట్లు అంటే ఇష్టమే ఉండదు అసలు. కానీ ఇక ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్తో ఉన్నానో అప్పటి నుండి జ్యూస్ పట్టుకొని లోటాలు, పెద్ద లోటాడైతే తాగేదాన్ని. ఎట్లా తాగేదాన్నో నాకే తెలియదు. అప్పుడు పిల్లల్ని అమ్మో నేను మంచిగా ఉంటేనే కానీ పిల్లలు మంచిగా ఉంటారు అన్న ఆలోచనతో అప్పుడు తాగేదాన్ని. అసలు చాలా అంటే చాలా అప్పుడు లోటాలు లోటాలు 2 పూటలు తాగేదాన్ని. ఇప్పుడేంటో మళ్ళీ తాగాలంటే నాకు ఇబ్బంది అనిపించింది. చాలా డేస్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ తాగాలి అంటే నేను బీట్రూట్ జ్యూస్ అయితే అస్సలు తాగలేకపోతున్నాను. అందుకే ఒకరోజు క్యారెట్ రైసు, బీట్రూట్ రైసు, అట్లా నేను హల్వా అట్లా చేస్తున్నాను. చేస్తే అట్లా ఎట్లా అయినా మనం తింటాము అన్న ఆలోచనతోనైతే చేస్తున్నాను. ఇక ఇప్పుడే పిల్లల కోసం అయితే వాళ్ళకైతే స్వీట్ అయితే హల్వా అయితే చేస్తున్నాను. రెండిటితోనే చేస్తున్నా, 2 క్యారెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్లు మన ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు అప్పుడైతే మరింత చేస్తే మంచిగా తినబుద్ధి అవుద్ది. ఇప్పుడైతే ఇక పొద్దున్నే ఏం తింటాంలే పిల్లలకైతే వాళ్ళ వరకు చేద్దామని వాళ్ళ వరకు అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంది. నేను కూడా ఇందాకైతే తిని చూశాను. నా పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి చేసిన ఒకసారి నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉన్నాయని. చాలా అయితే చాలా బాగుంది. రెండిటితోనే సింపుల్గా మంచిగా వాళ్ళ వరకు అయితే చేశాను. ఇక అలానే పాలు పోసాను, మంచి బెల్లం కూడా వేసి. నా కాడైతే కిస్మిస్ ఉన్నాయి, ఆయిల్లో వేయించుకున్నాను కొంచెం అంతా. ఇక లాస్ట్ కోటింగ్ అయితే అవి అయితే వేసేసాను. ఇక ఇది హల్వా అయితే రెడీ అయిపోయింది. మంచి తర్వాత దోశలు కూడా చేశాను, అన్నం వండేసాను, పాలు కాబెట్టాను, పిల్లలకి నీళ్ళు కాబెట్టాను, తర్వాత టీ పెట్టేశాను. ఈ వర్క్ పని అంతా అయితే చేసుకున్నా, ఒకదానం తోట అయితే చేసుకుంటున్నా. మీరు చూస్తే తెలుస్తూనే ఉంటుంది మీకు. ఇక్కడైతే ఇక పిల్లలకి క్యారేజీలు అయితే కట్టేశాను. పిల్లలకి ఇక నుంచి డైలీ రోజు మార్నింగే చెయ్యాలి కర్రీ అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నైట్ టైం చేయటం వల్ల ఎండాకాలం మొదలవుతుంది కదా, ఇక సర్దిపడినట్టు పిల్లలకి పాపం తినలేవరు, చెప్పుకోలేవరు, అన్నం తినలేవరు, చాలా ఇబ్బంది పడతారు. అందుకే వాళ్ళ గురించి ఆలోచించి ఇక నుంచి అయితే రోజు డైలీ మార్నింగే చేయాలి కర్రీస్ అయితే అని అయితే అనుకుంటున్నాను. ఒక్కోసారి మనం కర్రీస్ కుదరకపోయినా కానీ ఏదైనా రైస్లా కలిపైనా పెట్టాలి అన్న ఆలోచనతోనైతే మార్నింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. రేపటి నుండి అట్లానే చేస్తాను. ఈరోజు నైట్ అయితే బెండకాయ కర్రీ చేశాను. ఎప్పుడైనా బెండకాయ కర్రీ అయితే నైట్ చేస్తే అస్సలు ఖరాబ్ కాదు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము, అస్సలు ఖరాబ్ కాదు. ఇప్పుడైతే మా పెద్దోడికి అయితే వేసిస్తున్నాను. నైట్ అయితే చూస్తున్నారు కదా, పచ్చడి అయితే నూరాము మేము, టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే నూరాము. మొన్న ఒక రోజు వీడియో పెడదాం అనుకున్న కుదరలే. నైట్ టైం చేయటం వల్ల రాత్రి పెట్టడానికి కూడా నాకైతే కుదరలేదు. ఇక చట్నీ అయితే దోశలకని నైటే చేసి పెట్టుకున్నాం మేము. అది ఇప్పుడైతే బాబు అయితే తినేస్తుండు, రెడీ అయిపోయిండు, అంతా అయిపోయింది. ఇక ఇది తినేలోపు టైం అయిద్దని అయితే ఇక అయితే తినమని అయితే చెప్పాను. ఇక్కడైతే తింటుండు, తినుకుంటూ వీడియోకి అయితే చూపించి సూపర్ ఉందని అయితే చెప్తాడు. నేను చేసేది చెప్పాను కదా, మా పెద్దోడికి ఏదైనా ఇష్టపడతాడు, మంచిగా తింటాడు. వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలంటే మనం కూడా హెల్తీ ఫుడ్స్ పెట్టాలి. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంకా జాగ్రత్తగా వాళ్ళకి పాలు తాపించటం, వాళ్ళకి తినిపించే విధానంలోనే ఫుడ్స్ అయినా ఇవైనా మంచిగా ఇప్పుడు చేసి పెట్టాలి. ఈరోజు ప్లేస్ మారినట్టు అనిపిస్తుంది కదా, మేము బస్సు అయితే ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి అయితే వచ్చాము. అటు సైడ్ వచ్చి ఈసారి బస్సు ఎక్కిస్తున్నాను. ఈ ఏరియా మీరు ఎక్కువ చూసుండ్రు, ఇదే నేను ఫస్ట్ టైం ఇటు సైడ్ చూపించడం, చాలా తక్కువ ఇటు సైడ్ చూపించటం. ఇక్కడికైతే వచ్చి పిల్లల్ని అయితే బస్సు అయితే ఎక్కించాను. ఇక వచ్చిన తర్వాత చాయ్ పెడదామని అయితే చాయ్కి అయితే రెడీ చేస్తున్నాను.
ఇందాకే పెట్టేదాన్ని కానీ లేట్ అవుతుంది బస్సు ఎక్కించడానికి వెళ్ళాలని ఇక దవదవ అయితే ఇటు సైడ్ వచ్చి బస్సు అయితే ఎక్కించి వెళ్ళిన తర్వాత ఇక చాయ్ అయితే పెట్టేశాను. అలానే పప్పు ఎప్పుడైనా మేము ఇంట్లో చట్నీ చేస్తే ఖచ్చితంగా ముద్దపప్పు ఉండాల్సిందే మాకు. మా బావకైతే మరీ ఇష్టమైనది ఏంటంటే మంచిగా బాగా తినేది బాగా ఇష్టపడేది ఏంటంటే ఊకే మమ్మల్ని అడిగేది కర్రీ ఏంటంటే పప్పు ముద్దపప్పు అని పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమైద్ది. ఇప్పుడైతే నేనైతే ఇక కొట్టుకాడికి అయితే వచ్చేసాను. ఇక్కడికైతే బాబుకి అయితే ఫీవర్ వచ్చింది కదా సిరప్లు అయితే తీసుకెళ్ళటానికి అయితే వచ్చేసాను. సిరప్లు తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడే. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో